బిగ్ బాస్ సీజన్ 9 హౌస్‌లో ఈరోజు రెచ్చగొడితే పిచ్చిదానిలా రెచ్చిపోతావా అంటూ కంటెస్టెంట్స్‌లో ఒకరికి గట్టిగా ఇచ్చి పడేశారట కింగ్ నాగార్జున గారు. అదెవరూ కాదు, ఇక హౌస్‌లో టాప్ కంటెస్టెంట్‌గా దూసుకుపోతున్న తనూజ అని చెప్పాలి. అయితే ఈ వారం మొత్తం కిచెన్ డిపార్ట్‌మెంట్‌లో రేషన్ మేనేజర్‌గా ఉన్న తనూజ ఒక్కొక్కరు ఆమెను రెచ్చగొట్టడం, ఈమె రెచ్చిపోవడం మామూలుగా లేదని చెప్పాలి. దీనిలో భాగంగానే ఇక కింగ్ నాగార్జున గారు మాట్లాడుతూ రేషన్ మేనేజర్‌గా నీ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించావా అమ్మా అని ప్రశ్న అడిగేసరికి, సార్ నేను చాలా బాగా చేయాలి అనుకుంటున్నాను. ఎందుకంటే మాకొచ్చేది చాలా తక్కువ ఫుడ్. ఆ ఫుడ్‌ని నేను వారం మొత్తం అందరికీ సరిపోయేలా సర్దాలి అనుకుంటున్నాను. అందులో సంజన గారు ఊరికే నన్ను టార్గెట్ చేస్తున్నారు అంటూ ఇక కింగ్ నాగార్జున గారి దగ్గర సంజన విషయంపై కంప్లెయింట్ చేయడంతో ఇక కింగ్ నాగార్జున గారు వారం మొత్తం ఫుడ్‌ని సరిపోయినట్టు తినాలని బిగ్ బాస్ చెప్పారు కానీ ప్రతి చిన్న విషయంలో కూడా పూసగుచ్చినట్టు చూడమని బిగ్ బాస్ ఎక్కడా చెప్పలేదు. అలా అని కంటెస్టెంట్స్ అందరూ పూర్తిగా ఆకలితో ఉండి వీకెండ్‌లో చాలా వరకు ఫుడ్ మిగిలిపోయి దాన్ని వేస్ట్ చేయమని బిగ్ బాస్ అస్సలు చెప్పలేదు కదా! ఇక ఫుడ్‌ని సరిపోయినంతగా ఎంతగా సరిపోతుందో అంచనా వేసి ఆ రోజు కుక్ చేయడమే కదా రేషన్ మేనేజర్ బాధ్యత. ఆ బాధ్యతను నువ్వు సక్రమంగా నిర్వర్తించలేకపోయావు అన్నది నా ఫీలింగ్. మరి నువ్వేమి సమాధానం చెప్పాలనుకుంటున్నావు తనూజ అంటే, నేను చాలా బాగా చేశాను సార్. కాకపోతే నన్ను ఎక్కడికక్కడ ప్రెజర్ చేస్తూ చాలా వరకు స్ట్రెస్ చేస్తున్నారు హౌస్‌లో అందరూ అంటే, సరే హౌస్‌లో అందరూ ఆట ఆడడానికి వచ్చారు కదా! ప్రతి ఒక్కరు వాళ్ళ స్ట్రాటజీ ప్లే చేస్తారు. వాళ్ళు రెచ్చగొడితే నువ్వు రెచ్చిపోతావా తనూజ? నీకంటూ ఒక ఆలోచన, నీకంటూ ఒక మైండ్ గేమ్ లేదా? ఒకరు ఏదైనా మాట్లాడుతున్నప్పుడు కామ్‌గా వినాలని తెలుసా? తెలీదా? కొంతమంది ఇన్వాల్వ్ అవుతారు. నిన్ను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తారు. అలా నువ్వు రెచ్చిపోతే మాత్రం నీ ఆటంటూ హౌస్‌లో ఏది ఉండదు. ఈ వారమంతా నువ్వు శూన్యంగా కనిపించావు. అసలు ఆట ఆడినట్టే లేదు. కేవలం కిచెన్‌లో గొడవల్లో మాత్రమే నువ్వు హైలైట్ అయ్యావు. గొడవల కోసమే నీ నోరు వినిపిస్తున్నట్టు అనిపిస్తుంది. ఇక నువ్వు ఆట ఎలా ఆడతావు అన్నది కదమ్మా ఇంపార్టెంటు అంటూ కింగ్ నాగార్జున గారు తిట్టారట తనుజ.